ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ డిప్లొమా 2024 సంబంధించి మనకు 2025 గాను అక్టోబర్ నవంబర్లో జరిగే ఎగ్జామ్స్ సంబంధించి మనకు C16 C23 C20 సంబంధించి మనకు రిజల్ట్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏదో ఒక వీడియో చేయాలని అయితే అడుగుతున్నారు. అలా వీడియో ఎక్కువ చేస్తున్న కొద్ది అయితే చాలా మంది వ్యూస్ కోసం చేస్తున్నాను అనుకుంటున్నారు. ఆల్రెడీ ఎస్పీటీ వాళ్ళకి అయితే కాల్ చేస్తూ ఉన్నాను. కాల్ చేస్తున్న వాళ్ళకి ఆన్సర్ అయితే చేయడం లేదు. దానికి సంబంధించి మనకైతే మెయిన్ గాను డైలీ చేస్తూ ఉంటే నేనైతే ఆల్రెడీ మనకైతే లిఫ్ట్ చేశాను అనమాట. వాళ్ళు ఏ అప్డేట్ ఇచ్చారనే చెప్తాను వీడియోలోని. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మెయిన్గా మాకు రిజల్ట్స్ అయితే పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే మాకు ఇంకా 2 కాలేజ్ నుంచి పర్మిషన్ అయితే రావాలి. ఆ 2 కాలేజ్ నుంచి మనకు ఆ యొక్క ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఈ యొక్క రిజల్ట్స్ని అయితే మనకు రిలీజ్ చేయడానికి మెయిన్గా అయితే ఇదే అనమాట మనకి ఇష్యూ అనేది. తర్వాత చాలా వరకు అయితే వెబ్సైట్ మనకు అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీరు వెబ్సైట్ ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు. మనకైతే 404 ఎర్రర్ అయితే వస్తుంది. సర్వర్ డౌన్ అయితే చేశారనమాట. ఏవైతే రిజల్ట్స్ అయితే ఉన్నాయో అవైతే మనకు అప్డేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనకైతే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఆ యొక్క ప్రాసెస్లో మనకైతే వెబ్సైట్ వచ్చేసి సర్వర్ డౌన్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే మనకు ఇష్యూ అనమాట. మనకు రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం అయితే ఈ వీక్లో రాలేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో మ్యాక్సిమం మనకు వెడ్నెస్డే లోపు అయితే మనకు మ్యాక్సిమం రిలీజ్ అయితే అయిపోతాయి. మీరైతే ఇంకొక 2-3 డేస్ అయితే మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫోన్ చేస్తున్నారు, మెయిల్స్ కూడా చేస్తున్నారు. అందుకు మనకి ఏదో ఒక టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరైతే డైలీ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఇదైతే మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసిన వాళ్ళు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.